తీసుకో బావ. నాకు వద్దురా, మానేసా. అబ్బో. అవును బావా, అసలు ఏమైంది మీ ఇద్దరికి గొడవ? ఎవరో ఉన్నారు, అది ఇది ఏదేదో అంటుంది అక్క. అప్పుడెప్పుడో ఉండేవాళ్ళు. అదే ఎవరు వాళ్ళు? నన్ను నేను వదిలేసి, నా జీవితాన్ని వదిలేసి, తనే అంతా అనేంతలా ఒక అమ్మాయిని ప్రేమించాను రఘు. ఓ బావా, నీకు లవ్ స్టోరీ ఉందా? ఉంది, ఒక అట్టర్ ఫ్లాప్ స్టోరీ. పెళ్లిపీట లెక్కని తోడు, తాళికట్టని భార్య, తలంబ్రాలు వేయని భర్త. కలిసి వేలాడుగులు వేసాం గాని 7 అడుగుల దగ్గర తడబడ్డ నడక. తనకో దారి, నాకో దారి చూపించింది. మ్మ్. విడదీయడమే జీవితాశయంగా పెట్టుకున్న కొందరి ప్రవర్తన. ఎలాగైనా కలిసి ఉండాలనే మా ప్రయాస. చివరికి విడిపోవడమే మాకు దొరికిన గిఫ్ట్. హ్మ్. బావా, నీలో మంచి కవి ఉన్నాడు బావా, ఎక్కడో ఆగిపోయాడు. ప్రేమించిన ప్రతి వాళ్ళలో ఉంటాడు. గెలిచినవాడు హుషారుగా రాస్తాడు, ఓడినవాడు నిరాశగా రాస్తాడు. అవును బావా, మరేమైంది? మేమంటే మేం కాదుగా, చాలా ట్రై చేసాం, ఎవరో ఒప్పుకోలేదు, విడిపోయాం. అది మీ అక్కకి పెళ్లి చేసుకోక ముందే చెప్పాలనిపించింది. అన్నీ చెప్పా, ఏదీ దాయలేదు, దాయాలి అనిపించలేదు. టైం కావాలంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు కదా అని అడిగింది. అవ్వదు అని చెప్పాను, ఒప్పుకుంది. ఆ తర్వాత ఏముంది, పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉంది లైఫ్. అవును బావా, మా అక్క చూడకపోయి ఉంటే నువ్వు మాట్లాడేవాడివి కదా? లేదురా, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఓహో. కొంచెం తిక్కలదే కానీ మీ అక్క చాలా మంచిదిరా. దాని ముందు ఎప్పుడు చెప్పలేదు కానీ చాలా లక్కీ. మ్మ్. మీ అక్కతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి తెలుసో లేదో కానీ నాకు మీ అక్క చాలరా. మ్మ్. ఆ, బావా, నేను తాగేనా? అంటే నువ్వు తాగట్లేదు కదా? కానీ ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడుంది? నా పెళ్లి తర్వాత తన గురించి ఆలోచించడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మరి నీ నెంబర్ ఆమెకి ఎలా తెలుసు? అదే కదా, ఎలా వెళ్ళింది, ఎవరిచ్చుంటారు? ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? రే లెగరా, కింద మీ అక్క కంగారు పడుతూ ఉంటుంది. బావా, లాస్ట్ పెగ్గు. సరే కానీ మ్మ్.